నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. గణేష్ ఉత్సవాలను గతం కన్నా అత్యంత వైభవంగా జరుపుకుందామని, దానికోసం వివిధ విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని రామకుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ అధ్యక్షతన శనివారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, ఎన్పీడీసీఎల్, పోలీస్, అగ్నిమాపక తదితర విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. సెప్టెంబర్ 5న గణపతి విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పర్యావరణ హిత మట్టి గణేష్ ని విగ్రహాలను ప్రతిష్ఠించాలని ఆయన సూచించారు. నెట్ ఆన్ చేయకపోతే నీకు సిగ్నల్ వస్తాను. గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు, ఐఏఎస్ అరుణశ్రీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ గారు, ఎంపీడీసీఎల్, సింగరేణికి సంబంధించినటువంటి RG1, RG2 అధికారులు, అదే మాదిరిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ సంబంధించినటువంటి అధికారులు, మీడియా మిత్రులు, వివిధ సంఘాల నాయకులు, ఈ నగర పెద్దలు, మున్సిపల్ అందరు అధికారులు, రేపు 27 తారీఖున జరగబోయేటువంటి గణేష్ పండుగ, వినాయక చతుర్థి 9 రోజులు జరిగేటువంటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా చేస్తూ, బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తూ, అదే మాదిరిగా నిమజ్జనానికి కావాల్సినటువంటి భద్రత, నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, మరి అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్లతో పాటు ఇవాళ గణేష్ ఉత్సవ సమితి అంటే ఒకటి వారి యొక్క నిర్దేశాన్ని, వారి యొక్క ఆలోచనలను తీసుకొని అందరూ ఒకేసారి 9 రోజులు నిమజ్జనం చేయాలి. అదే మాదిరిగా మొదటి నుంచి 1వ రోజు నుంచి 2వ రోజు 9 రోజులు చేసే వాళ్లకు చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ ఐక్యతతో, కుల మతాలకు అతీతంగా అద్భుతంగా ఒక నిరంతరం జరిగేటువంటి ఒక పండుగలో భాగంగా దానికంటే ప్రతిసారి కంటే గొప్పగా చేసేటువంటి ఆలోచనతో వాళ్ళ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా కోరుతాను, మీ ద్వారా వాడవాడలో ఉన్నటువంటి ప్రతి పల్లెల్లో, ప్రతి వాడలో, ప్రతి డివిజన్లో అందరినీ సామరస్యంగా పూర్తిగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా అన్ని మతాలను ఆహ్వానించి దేశంలోనే ఒక అద్భుతమైన ప్రాంతంగా తెలంగాణలో రామగుండానికి మంచి పేరు తెచ్చే విధంగా కార్యాచరణ నిర్వహించాలి. రోడ్లపై పూర్తి రోడ్లను ఆక్రమించకుండా ఎమర్జెన్సీ వెహికల్స్ పోయేటువంటి ఒక దారిని పెడుతూ రోడ్లన్నీ తవ్వకుండా ఆర్టిఫిషియల్ గా బెంచ్ ఆ పోల్స్ లో పెట్టి మన ప్రాపర్టీని మనం శుభ్రంగా పరిశుభ్రంగా కాపాడుకుంటూ ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి మీ ద్వారా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.
ఆ దేవదేవుడు గణనాథుడు మీ అందరి కుటుంబాల సుఖ సంతోషాలు, మీరు కోరుకున్న కోరికలు, ఈ ప్రాంత అభివృద్ధి, మీరందరూ కూడా ఈ తెలంగాణ దేశంలో అగ్రగామి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. ఓవర్ టు మేడం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ప్రధాన రహదారిపై రైతులు యూరియా కోసం ధర్నా రాస్తారోకో. దీంతో రోడ్డుపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సర్ది చెప్పే ప్రయత్నంలో రైతులకు పోలీసులకు వాగ్దానం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 15 రోజుల నుండి యూరియా కోసం ఫర్టిలైజర్ షాపుల ముందు పడికాపులు కాసినా యూరియా దొరకలేదన్నారు. ఆల్రెడీ రీచ్ అయిన హైదరాబాద్ కి రెండు లారీలు ఉంది. ఇక్కడ నుండి మండల కేంద్రంలోనే ప్రతి పిఎస్సిఎస్ కేంద్రంలో గానీ డిసిఎంఎస్ కేంద్రం ద్వారా గానీ యూరియా పంపిణీ చేయడం జరుగుతుంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన రెండు సంవత్సరాలకు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. కరెంటు విషయంలో కానీ రైతుల కొరత, యూరియా కొరత కానీ అన్ని రైతు బతుకు రోడ్డు మీద పడ్డది. రైతును ఆదుకునే ప్రభుత్వాలు లేవు. రైతు ఏడితే రాజ్యం ముందు పడది. జై జవాన్ జై కిసాన్. రైతులకు వెంటనే విడుదల చేయాలని యూరియా బస్తాలు
ప్రస్తుతం రైతు దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు రెండవది కాలము పరిస్థితి ఈ 2 ఏళ్లకోనే మొత్తం బీమా దిశలో పడ్డారు. రైతులను ఆదుకోవాలి, వెంటనే యూరియా విడుదల చేయాలని రైతుల డిమాండ్. జై జవాన్ జై కిసాన్. రైతుల ఐక్యత. యూరియా మాకు 3-4 రోజుల నుంచి యూరియా రాలేదు. నిన్న అలవాల కాడ దిగిందట. మిర్దోడి మండలం ఇవరకు భూమిపల్లి మండలం అవుట్లా మిర్దోడి మండలానికి మొత్తానికి యూరియా కొరత వచ్చింది. పక్కపొంటి విలేజ్లకు అందరికీ అలవాలు ఇచ్చుట్లా ఈ పక్కపొంటి ఉన్న విలేజ్లు అందరికీ ధర్నాకు వచ్చిన వీళ్ళు వస్తా తెలుసుకుంటా యూరియా అనేది వస్తలేదు. మా పరిస్థితి ప్రభుత్వం వచ్చి నుంచి అంధకారంగా తయారైంది. యూరియాకు కొరత ఎందుకుందో వీళ్ళు మాకు సమాధానం చెప్తలేదు అధికారులు. ఇప్పటికి కూడా మాకు ఈ మిర్దోడి మండల ఈఓ గారు కూడా మాకు ఇప్పటికీ రెస్పాన్స్ కాలేదు. ఈ ఏవో అలవా ఆ చెప్పాల నుంచి వచ్చిన ఒక ఈఓ వచ్చి కలిసి కానీ ఆ సమాధానం మాకు కట్టి చెప్తలేదు. యూరియా కొడుతుంది కాబట్టి మాకు అధికారులు వచ్చి వెంటనే మాకు యూరియాను తెప్పించాలని మేము ఈ రోజు ధర్నాకు వచ్చినాము. జై జవాన్ జై కిసాన్. యూరియా కోసం నానా తిప్పలు పడుకుంటూ రాత్రి 2 గంటల టైం నుంచి కూడా క్యూ లైన్ లో వెయిట్ చేస్తుంటే కూడా ఏ ఒక్క వ్యాపారం దొరకడం లేదు. దీనికి అనుకున్న అధికారులు స్పందించలేకపోవడం. ఇంతవరకు మేము 2 గంటల సమయం నుంచి వెయిట్ చేస్తుంటే కూడా ఏవో వారి ధర్నా వరకు రెస్పాండ్ కాలేదు. ఎందుకు మరి అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? అధికారుల నిర్లక్ష్యం వహించడంతోనే ఈ ప్రభుత్వం ఇట్లా తయారైపోయింది. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న ఒకటి, రైతుల పక్షాన నిలబడి యూరియా వెంటనే రైతుల తడిపడిన యూరియా విడుదల చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ. ప్రతి సంవత్సరం నేతకాని కులస్తులు భక్తి శ్రద్దలతో జరుపుకునే పొలాల అమావాస్య, సీతంపేట, దీపావళి, బతుకమ్మ పండుగలకు సెలవు దినాలు ప్రకటించి ప్రభుత్వమే నిర్వహించాలని సమతా సైనికుల రాష్ట నాయకులు మార్షల్ దుర్గం నగేష్ కోరారు. ఆదివారం పొలాల అమావాస్య పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా ఐటింగ్లైన్ కాలనీలో సమతా సైనికుల పెద్దపల్లి జిల్లా నాయకులు దుర్గం విశ్వనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలాల అమావాస్య వేడుకలకు దుర్గం నగేష్ హాజరై బసవన్నల ప్రతిమలకు మొక్కులు చెల్లించి పిల్లాపాపలందరూ బాగుండాలని వేడుకున్నారు. జై భీములు, శనార్థులు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నేతకానీలు ఆరాధ్య దైవంగా జరుపుకునేటటువంటి పోలాల అమావాస్య పండుగ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరూ కూడా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు పెద్దపల్లి జిల్లా ఐటింగ్లైన్ కాలనీలో సమతా సైనికులు దుర్గం విశ్వనాథ్ పోలాల అమావాస్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేను సమతా సైనికుల రాష్ట్ర కమిటీ నుండి హాజరై ఆ ఎద్దుల ప్రతిమలను మరి మొక్కుకొని ఆరుగాలం కష్టపడే రైతన్నకు నిరంతరం సహాయపడేటటువంటి ఎద్దులు ఎంతో మరి పూజనీయమైనటువంటివి. వాటిని మనం తలుచుకుంటూ వాళ్ళు తెలియజేస్తూ ఈ పండుగ నేతకాని కులస్తులంతా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పిల్లా పాపలందరూ బాగుండాలి, ఆడబిడ్డలందరూ నిర్వహిస్తూ ఉంటారు. వారి యొక్క ఆశలన్నీ నెరవేరాలని సందర్భంగా కోరుకుంటూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే వీళ్ళు భక్తి శ్రద్ధలతో నిర్వహించేటటువంటి ఈ పోలాల అమావాస్య పండుగనైతేనేది, అటు దీపావళి బతుకమ్మ అయితేనేది చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఈ యొక్క పండుగలకు ప్రభుత్వం సెలవు దినాలు ప్రకటించి ప్రభుత్వమే నిర్వహించాలని సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే మరి
స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నేతకాని జనాభా సుమారు 15 లక్షల పైన ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. ప్రభుత్వాలు మరి వస్తున్నాయి, పోతున్నాయి, నేతకాని సమాజాన్ని మాత్రం గుర్తించట్లేదు. మరి ఇటీవల రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి బెల్లంపల్లికి, మంచిర్యాల జిల్లాకు వచ్చినప్పుడు నేతకాని కులానికి ప్రత్యేక స్థానం కల్పిస్తానని చెప్పేసి, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి మరి బహిరంగంగా చెప్పారు. మీరిచ్చిన మాట ప్రకారం నేతకాని కులస్తులకు సముచిత స్థానం కల్పించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో జనాభా తామాసా ప్రకారం నేతకాని కులస్తులకు సర్పంచులు అయితేనేంది, ఎంపీటీసీలు అయితేనేంది, జెడ్పీటీసీలు అయితేనేంది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా సీట్లు కేటాయించాలని కూడా కోరుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా నేతకాని కులస్తులు మంది పాల్గొన్నారు. అందులో అమరులైనటువంటి మందమరికి చెందినటువంటి రామటంకి శ్రీకాంత్ కూడా జేఎన్టీయూ విద్యార్థి. అతను అమరుడైనాడు. ఈరోజు పక్షవాతంతో బాధపడుతూ ఇబ్బందులు పడతా ఉంది. ప్రభుత్వాలు కూడా గుర్తించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఎంతో మంది అమరులైనటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకు బాసటగా నిలవాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ, భవిష్యత్తులో ఏదైతే నామినేటెడ్ పోస్టులు ప్రభుత్వం ప్రకటిస్తుందో ఆ యొక్క నామినేటెడ్ పోస్టులలో నేతకాని జనాభా తామాసా ప్రకారం మరి వీళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం పైన 2 సంవత్సరాలు కావస్తున్న మరి నేతకాని సమాజానికి ఎటువంటి సముచిత స్థానం ఇంతవరకు కల్పించలేదు. మరి రాబోయే కేబినెట్ లో కూడా ఏమన్నా అవకాశాలు ఉంటే తప్పకుండా నేతకాని సమాజానికి మరి ప్రత్యేక గుర్తింపునిచ్చి ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి 1810 కాలనీ నేతకాని ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వక శనార్థులు. జై భీములు. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ధర్మారం మండలం కీలవనంపర్తి గ్రామానికి చెందిన ఎం కవిత తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులు గమ్యాన్ని చేరే విధంగా రామగుండం ఎమ్మెల్యే సంబంధిత విద్యాధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ను చదును చేసి విద్యార్థులకు వినియోగంలోకి తీసుకురావాలని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుండ ప్రీతం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం గ్రౌండ్ ను వెంటనే చదును చేయాలని కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ వెంటనే, ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ వెంటనే, వెంటనే డిగ్రీ కళాశాల గ్రౌండ్ వెంటనే, డిగ్రీ కళాశాల గ్రౌండ్ వెంటనే, డిగ్రీ కళాశాల గ్రౌండ్ వెంటనే, డిగ్రీ కళాశాల గ్రౌండ్ వెంటనే, గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంను గత ప్రభుత్వం మెడికల్ కళాశాల కేటాయించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ విద్యార్థులకు గ్రౌండ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఈ గ్రౌండ్ ను చదువు చేపించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము కోరడం జరుగుతూ ఉన్నది. విద్యార్థులకు గ్రౌండ్ లేక ఎన్సీసీ స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు కూడా పోలీసు ఉద్యోగం కానీ ఆర్మీ ఉద్యోగం కానీ మనకు పొందినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూసుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గ్రౌండ్ లేకపోవడం వల్ల వాళ్ళ గమ్యాన్ని చేరలేకపోతున్నారు. కావున ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మనకు గ్రౌండ్ చదువును చేపించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఓయూ క్యాంపస్ ఏ విధంగా అయితే ముఖ్య పాత్ర పోషించిందో ఇక్కడ మన గోవర్కాని డిగ్రీ కళాశాల కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు స్పందించే విధంగా ఇక్కడ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనము న్యాయం చేసే విధంగా గ్రౌండ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. గణపతి నవరాత్రి ఉత్సవాలు ధార్మికమైన వాతావరణంలో జరుపుకోవాలని, తప్పనిసరిగా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ఉండాలని ఆగస్టు 27న బుధవారం రోజున గణపతి ప్రతిష్ట, సెప్టెంబర్ 5న శుక్రవారం సామూహికంగా నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరపాలని అర్చక పురోహితుల సంఘం అధ్యకులు ఉజ్జల వెంకటేశ్వర శర్మ, గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు అన్నారు. గోదావరికని స్థానిక శారదానగర్లోని విశ్వ హిందూ పరిషత్ భవనంలో గణేష్ ఉత్సవ సమితి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన అర్చక పురోహితుల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఉన్నందుకు విశ్వ హిందూ పరిషత్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రామడం కార్పొరేషన్ ప్రజలకు, మరి అన్ని పార్టీలు, అన్ని వర్గాలకు కూడా మా యొక్క మనవి ఏంటంటే, ఈ 9 రోజులు ఏదైతే మనం ఉత్సవాలు జరుపుకుంటామో అదే ముఖ్యం కాకుండా ఫర్దర్గా అంటే ఏదైతే నిమజ్జనం రోజు ఉందో ఆ రోజు అందరూ సేఫ్గా మంచిగా నిమజ్జనం పాల్గొని అందరము సుఖ సంతోషంతో ఉండాలని మొక్కుకొని నిమజ్జనం సంతోషంగా చేసుకోవాలని అందరిని కోరుతున్నాము. అదే కాకుండా మండపాల దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మా యొక్క కమిటీకి తెలియజేయండి. అలాగే పోలీస్ ఆఫీసర్స్ కానీ అండ్ మిగతా ప్రభుత్వ అధికారులు కానీ అందరూ కూడా మాకు సహకరించి అన్ని ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మన ఎవరైతే విగ్రహాల దగ్గర చేస్తారో వాళ్ళు కూడా జాగ్రత్తగా కరెంటు కానీ రోడ్లు కానీ ఎలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు సాల్వ్ చేసుకోండి. మీతో కాకపోతే మా కమిటీకి చెప్పండి, మేము వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేయడానికి చూస్తాం. కాబట్టి ఈ ఉత్సవాలు చాలా ఘనంగా చేసుకోవాలని నేను మనం చేస్తాను. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వారికి అనేక నమస్కారం చేస్తూ మనము ఈరోజు మన విశ్వ హిందూ పరిషత్ భవనంలో మన సభ్యులతో కూడుకొని మన బ్రాహ్మణోత్సవంతో కూడుకొని సమావేశమై గణపతి నవరాత్రులు మీడియాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తుండే చేత ఇప్పటికే 100 ఫోన్లు వచ్చాయి నాకు. పంతులు గారు, ఆచార్య గారు ఎప్పుడు అసలు ఏమిటి మీరేం మాట్లాడలేరు ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సమావేశం పరుస్తున్నారు, అక్కడ అయిన తర్వాత నేను చెప్తాను అని చెప్పడం జరిగింది.
నవరాత్రులు అన్నారు. 9 రాత్రులు అయిన తర్వాత 10వ రోజు ఏ వారం వచ్చినా కూడా మన గోదావరి కని సంగతి చూసుకుందాం. దాదాపు గత 30-40 ఏళ్ల నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వినాయక నవరాత్రాలు జరుగుతున్నాయి. ఇందులో మనకు ఎవ్వరు చెప్పని అవసరం లేదు. నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఈ 9 రాత్రులు కనుక చేసుకొని 10వ రోజు శుక్రవారం వచ్చినా ఏ వారం వచ్చినా మనం చేస్తున్నాం. చాలా చక్కగా శుక్రవారం అలా ఇంకా కొద్దిగా లేనిపోని పెట్టి ఈసారి చంద్రగ్రహణం శనివారం నాడు రాత్రి వస్తుంది కాబట్టి ఆ చంద్రగ్రహణాన్ని కూడా పురస్కరించుకొని చాలామంది 2 రోజుల ముందు 1 రోజు ముందు అని ఇట్లా చెప్తున్నారు. అవన్నీ మీరు ఏమీ ఆచరించకండి. మనకు 3 జాముల ముందు నుంచే గ్రహణ వేదన అని గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ స్థూల అని చెప్పి దానికి ఉంటుంది తప్ప మనకు ముందు ఏమి ఉండదు. చాలా చక్కగా మనందరం కూడా మట్టి వినాయకులను చేసుకొని చక్కగా బుధవారం నాడు అందరం సూర్యోదయంతో మొదలుకొని సూర్యాస్తమయం అనే మన సమయానుకూలంగా ఇందులో కొంతమంది విశేషంగా అంటే ఆ లగ్నం కూడా చూసుకొని చేసుకుంటారు. చాలా జనాలు పంతులు గారు రావాలంటే కూడా మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మనం ఈ యొక్క వినాయక స్థాపన చేసుకొని నవరాత్రులు చేసుకొని 10వ రోజు శుక్రవారం నాడు మనం చక్కగా వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. కొంతమంది అంటున్నారట ఎప్పుడు రానట్టు పసుపు కుంకుమతో ఎట్లా పోతాడు, శుక్రవారం ఎట్లా పోతాడు అది అని. పసుపు కుంకుమలు దేవుడు అనేవాడు ఎక్కడికి పోడు. ఒక మృణమయం అంటే ఒక రూపంలోకి అతన్ని ఆహ్వానం చేస్తున్నాం. మళ్ళీ స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళండి అని చెప్పి మనం వేడుకుంటున్నాం. అంతేకాని మనలాగా భక్తుడు కూడా అనేది దేవతలకు ఉండేది కాబట్టి చక్కగా ఆచరించుకుందాం. మట్టి గణపతులను పెట్టుకొని పర్యావరణాన్ని కూడా మనం ఆశిస్తూ ఇంకొకటి ముఖ్య విషయం, చాలామంది దయచేసి మన గణపతి మండపం చేసేవాళ్ళు, గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేవాళ్ళు, ఎందుకంటే గణపతి అంటేనే మనకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూసేవాడు. విఘ్నములు అంటే కష్టాలు లేకుండా చూసేవాడు. అతన్ని మనం కనుక మంచిగా స్మరణ చేస్తే మనకు మళ్ళా వచ్చే సంవత్సరం వరకు ఏ దోషాలు ఉంటాయి. అందుకోసే ఏకభుక్తం అంటే ఒక పూట అన్నం తినడం, ఒక పూట భోజనం చేయడం. సాధ్యమైనంత వరకు మంటపాలలో జాగ్రత్తగా ఉంటూ, కొంతమంది ప్యాక్ ఆడుతున్నారని, కొంతమంది ఇంకేదో చేస్తున్నారని, కొంతమంది ఏదో చేస్తున్నారని మాకు కొంతమంది చెప్తున్నారు. గణపతి ఉత్సవంలో శుభాకాంక్షలు. గణపతి ఉత్సవాలు అనేది ముందుగా మనకు ప్రారంభమయ్యేది భాద్రపద మాసంలో. భాద్రపద మాసంలో గణపతితో ప్రారంభమై తర్వాత మాతృ అయిన అమ్మవారితో, తర్వాత శివుడైన కార్తీక మాసంతో, తర్వాత విష్ణుమూర్తి మార్గశిర మాసంతో, ఆ తర్వాత మనకు మార్గశిర మాసంతో పుష్యమాసం సూర్యుడితో అంటే పంచాయతన దేవ ఆరాధన అనేది మనకి మాసాలలో చెప్పబడినది. ముందుగా గణపతిని మనము దీక్షతోనే ఆచరించాలి. గణపతిని దీక్షతోనే ఆచరిస్తేనే ఈ 5 గుండా పూజించిన ఫలితాన్ని కూడా పొందుతాం. మనం గణపతి ఉత్సవాలు చేసుకుంటున్నాం. భాద్రపద మాసం లోపల సామూహికంగా చేసుకునే ఉత్సవాలే గణపతి ఉత్సవాలు. సనాతన ధర్మాన్ని రక్షించడానికి, స్వాతంత్రాన్ని సాధించడానికి మనకి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఉపయోగపడ్డాయి. గణపతి ఉత్సవం అనేది మనం సామూహికంగా 9 రోజులు జరుపుకొని 10వ రోజు ఊరేగింపుగా వెళ్తాం. ఈసారి మనకు బుధవారం నాడు 27వ తారీఖు నాడు ప్రారంభమై శుక్రవారం 5వ తారీఖు నాడు నిమజ్జనం చేయబడుతుంది గణపతిని. కొందరికి చాలా అనుమానాలు, ఈరోజు పసుపు ముఖాలు ఎట్లా తీసుకువెళ్ళడం అనేది. ఎటువంటి సందేహం లేదు, నిమజ్జనం అంటే మన మీద తప్పు కార్యం కాదు. భగవంతుడికి ఒక ఉత్సవాన్ని చేస్తున్నాం అంతే. ఎందుకంటే ఏదైనా ఉత్సవం ఉన్నా కానీ ఇది ఒకటే నవరాత్రాలు కాదు, అమ్మవారి నవరాత్రాలు చేసిన పాడ్యమితో మొదలుకొని విజయదశమి రోజు పూర్తవుతుంది. విజయదశమి రోజు శుక్రవారం అయినప్పటికీ నిమజ్జనం చేయవలసిందే. మనకు పెద్ద దేవాలయంలో తెప్ప ఉత్సవం చేస్తుంటాం దశమి రోజు, అంతేగాని ఎటువంటి సందేహం కూడా పడవలసిన అవసరం లేదు. గణపతిని ఎందుకు పూజించాలి, ఎట్లా పూజించాలి? భద్రం కరణే విష్ణుర్యామదేవ
భద్రం పక్షే మాక్షవీర యత్ర స్థిరరంగై దుష్టువాగ్నిశస్తనోషిమి ఇషేమధేవైతం యదాయు స్వస్తిన ఇంద్రో వృతశ్రవ స్వస్తిన పూషా విశ్వవేద స్వస్తిన స్థారిక్షో అరిష్టనేమి. అంటే ఈ గణపతి ఉత్సవాలు ఆరాధించినట్టే మేము గణపతిని పెట్టాము ఏదో చేసుకున్నాం అన్నట్టు కాదు. మంగళకరమైన వార్తలు మాత్రమే వినాలి, మంగళకరమైనవి శుభములను మాత్రమే ఆచరించాలి, సత్కార్యాలను మాత్రమే చేయాలి. అట్లా చేయాలి అంటే అట్లా చేస్తే ఆ ఇంద్రుడు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్యవ, ఆ ఇంద్రుడు మనకు యశస్సును ఇస్తాడు. స్వస్తిన పూషా విశ్వవేద, ఆ సూర్య భగవానుడు మనకు తేజస్సునిస్తాడు. అంటే మనం ఈ యొక్క గణపతి ఉత్సవాలను చేసుకోవాలంటే ఖచ్చితంగా దీక్షను పాటించాలి. అన్ని దీక్షలు పడుతున్నాం, అమ్మవారి దీక్షలని, అయ్యప్ప దీక్షలు, శివ దీక్షలు, ఎన్నో దీక్షలు పడుతున్నాం. కానీ గణపతితో ప్రారంభమై దీక్ష చేస్తే మీకు సత్ఫలితాన్ని పొందుతారు. 11 రోజులు దీక్షాకాలమును పాటిస్తే సరిపోతుంది, అన్ని దీక్షలు ఆచరించినట్టు. ఎందుకంటే గణపతి ఆరంభకుడు, ఏది సిద్ధించాలని ఆయన దీక్షతోనే, ఏ విఘ్నాన్ని ఓడగొట్టాలన్నా ఏ ఆటంకాన్ని కూడా తొలగించాలంటే ఆ గణపతితోనే ప్రారంభమవుతుంది. గణపతిని ఆచరించకుండా వేరే దీక్షను ఆచరిస్తే మనకి ఎటువంటి లాభం లేదు. ఈ 11 రోజులు కూడా దీక్షాకాలం చక్కగా గంధము యొక్క వస్త్రములను ధరించి ఉదయము సాయంత్రము స్వామివారిని ఆరాధన చేయాలి. సాయమదియానో దివస కృతం పాపం నాశేతి అంటే సాయంకాలంలో ఆ గణపతిని గిట్ట ప్రార్థన చేసినట్టయితే ఆ రోజు చేసినంత పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రాతరధీయానో రాత్రి కృతం పాపం నాశయతి, ఉదయం పూట ఆచరించినట్టయితే రాత్రి చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటిది గణపతి దీక్ష. అదేవిధంగా తంతమనేన సాధయత్, 1000 సార్లు గిట్ట గణపతి దీక్షను కానీ 1000 రోజులు గిట్ట ఆచరించినట్టయితే మనం జన్మ లోపల ఈ 41 రోజులే కానీ 11 రోజులే కానీ ఇట్లా ఆచరించుకుంటూ పోతే. సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పదవి నుండి రియాద్ అహ్మద్ను తొలగించి త్వరలో కొత్త నాయకుడిని ఎన్నుకుంటామని ఆ యూనియన్ అధ్యక్షుడు చక్కుల నారాయణ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్ఎంఎస్ అనుబంధంగా ఉన్న సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ను రియాద్ అహ్మద్ తన జేబు సంస్థగా మార్చుకుని చాలా మంది నుండి డబ్బులు దండుకున్నట్లు వెల్లడైందని ఆరోపించారు. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు మరియు తదితరులటువంటి సోదరులందరికీ హెచ్ఎంఎస్ అధ్యక్షులుగా మీ అందరికీ శుభోదయం. ఈరోజు ప్రధానంగా చెప్పుతున్న అంశం ఏంటంటే అధ్యక్షునిగా హెచ్ఎంఎస్ యొక్క ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారి గురించి మీకు కొన్ని విషయాలు తెలియదలుచుకున్న అధ్యక్షుడిగా సింగరేణిలో జాడి దురయ్య నాయకత్వంలో ఒక బలమైన సంఘంగా ఏర్పడినటువంటి హెచ్ఎంఎస్ను రియాజ్ అహ్మద్ తన నియంత్రణ పోకడలతో బ్లాక్మెయిల్ రాజకీయాలతో హెచ్ఎంఎస్ యూనియన్ ఒక గొప్పతనాన్ని నానాటికి దిగదార్చడం జరిగింది. పైరేగాలకు అండగా ఉంటూ దోపిడీదారులకు అమ్మటోళ్లకు వాళ్లకు సహకరిస్తూ యూనియన్లో ముఖ్యమైనటువంటి కార్యకర్తలను దూరం చేస్తూ ఇట్లా ప్రతి కార్మికుని కూడా దూరం అవుతూ హెచ్ఎంఎస్ దూరం చేస్తూ నానాటికి ఒక కార్మికుడు లేకున్నటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఏర్పడింది. అదేవిధంగా కాకుండా అతను ఇంకొక విషయం ఏంటంటే అసలు మనది ఒక లౌకిక దేశం, మన అందరూ ఒక లీడర్ అనే వ్యక్తి అందరికీ అన్ని రంగాలుగా ఉండాలి, కుల మత భేదాలు లేకుండా అన్ని రంగాల వాళ్ళకు ఒక కార్మికులే. కానీ ఈయన చేసేది ఏంటంటే ఒక ముస్లింలకే అనేక రకాల సాయం చేస్తూ మిగతా వాళ్ళకు చేస్తా అంటూ చాలా మందిని ఇబ్బంది పెట్టిండు. ఎందుకంటే అధ్యక్షుడు నాకు ఈ సమస్యలు వచ్చినాయి, ఎందుకంటే అందరూ ధైర్యంగా చెప్పలేరు కానీ అధ్యక్షుడు చాలా మంది చెప్పిండ్రు లేదు. ఆయన మాకు చేయడానికి వాళ్ళు చాలా మంది అంటే మెయిన్ లీడర్లు, ఇంకా కింది స్థాయి మెయిన్ లీడర్లు కూడా ఆయన వాళ్ళ నమ్మకం కోల్పోయిండు. ఇంకోటి చాలా మంది కూడా ఆయన డబ్బులు తీసుకున్నట్టు కూడా నా దృష్టికి వచ్చింది. ఆ దృష్టి తీసుకొని వాటి వాపసు ఇవ్వలేదు. ఎందుకంటే ఒక కార్యదర్శిగా ఒక సంస్థకు రాష్ట్ర అధ్యక్షుగా ఆయన ఎటువంటి విధానాలు పాల్పడితే ఒక సామాన్య లీడర్కు ఒక చిన్న లీడర్లకు ఉన్నటువంటి పరిస్థితితో మనం గ్రహించడం అవసరం ఉంటుంది. ఇంకోటి 30 సంవత్సరాల నుండి జాడి దుర్గా చనిపోయిన 1998 నుంచి అతను జనరల్ సెక్రటరీ అయ్యిండు. అప్పటి నుండి కూడా తన ఒక జేబు సంస్థగా హెచ్ఎంఎస్ అంటే రియాజ్ అంటే హెచ్ఎంఎస్ ఇంకో సెకండ్ క్యాడర్ అయినటువంటి వాళ్ళకు ఏనాడు అవకాశమే లేదు, అతను కల్పించే వాళ్ళకు కూడా ఎవరికి ట్రైనింగ్ లేదు. ఎప్పుడు ఒక్కడే పోవడం, ఒక్కడే రావడం, ఒక్కడే చేయడం. ఢిల్లీ నుంచి గడిదాకా ఆయనే, మేనేజర్ దాకా ఆయనే, తర్వాత ఏజెంట్ దగ్గర ఆయనే, జిఎం దగ్గర ఆయనే,
తర్వాత కార్పొరేట్ అయినాయి, పాదగ్గర అయినాయి, డైరెక్ట్ దగ్గర ఢిల్లీకి అయినాయి, గల్లీకి అయినాయి. అంటే ఒక లీడర్ అనేటువంటి ఒక అధ్యక్షుడు కార్యటువంటి వాళ్ళ విధానం ఏంటంటే ఒక ఐడియాలజీ డెవలప్ చేసుకొని యూనియన్ నడిపించాలి. కానీ ఏ టు జెడ్ తనే చేయడం అనేది చరిత్రలో ఎక్కడ ఉండదు. ఇటువంటి విధానం వల్ల ఏ లీడర్ కానీ అక్కడ ఎదగలేకపోయాడు. 30 ఏళ్ల నుంచి కూడా అది అక్కడే ఉన్నది. మీ రిజాయ్ ఎవ్వరిని అడిగినా చూడండి, ఆయన ఒకే ఒక లీడు, సింగిల్ ఏకలింగం ఏకలింగం అనేది అందరికి తెలిసిన విషయం. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా అదే కాకుండా సింగరేణిలో దాదాపు 6 ఎన్నికలు జరిగినాయి. 6 ఎన్నికలలో కూడా అప్పటి వరకు 3వ స్థానంలో 2వ స్థానం అది నేచురల్గా 3వ స్థానంలో వచ్చేది. కానీ ఈ తర్వాత కాలంలో కూడా 3 నుంచి 5వ స్థానానికి దిగజారిండు. ఏదైనా ఒక సంస్థ ఒకసారి 2కి వస్తే 3కి వస్తుంది, లేకపోతే ఒక 2కి వచ్చినాక మళ్ళీ 1కి వస్తుంది. కానీ ఈయన పరిపాలన విధానం, ఈయన అడ్మినిస్ట్రేషన్, ఈయన రాజకీయ విధానాల వల్ల, ఈ లోపాల వల్ల ఇప్పుడు 5వ స్థానానికి వచ్చింది. అంటే రానాని ఇంకా దిగజారిపోతుంది. కాబట్టి ఒక నూతన నాయకత్వం రావాలని, నూతన విధానం ఆలోచన రావాలని, పాత వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని, ఇంకో విధానం ఇట్లా వచ్చి హెచ్ఎంఎస్ కాపాడాలనే విధానం కొద్దీ నేను అధ్యక్షుడు, నాకు అనేటువంటి అధికారాలు ఉన్నాయి. అయినా పోయినసారి 19 నాడు మనకు ఒక పెట్టిండు, ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టిండు. ఆ చిన్న మీటింగ్లో అది దీనికి సంబంధమే లేదు. అది ఏమిటంటే 6 స్ట్రైక్ గురించి విశ్లేషణ, దాన్ని ఏం చేయాలని దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాలలో ఒక అధ్యక్షుని నన్ను ఉండగా వేరే అధ్యక్షుడిని ఈ వచ్చే నెల మనం ఇంకో అధ్యక్షుడు ఎన్నుకున్న డేట్ గురించి ఆ మహాసభలు ఎన్నుకున్నామని చెప్పిండు. ఇది అప్రాసంగికం, అది పద్ధతి కూడా కాదు. మరి ఆయనకు తెలిసేసిండో తెలియచేసి కానీ కాదు, ఒక అహంకారం, ఎవడేం బీగుతాడు ఎవడేం చేసేటటువంటి ఒక నిరంకుశ ధోరణితో చేయటం. ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషన్ పరంగా యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ తీసేటటువంటి అధికారం ఉంది. కానీ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ తీసే అధికారం ఇక్కడ లేదు. అది ఒకవేళ తీయదలుచుకుంటే నన్ను జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. జనరల్ బాడీలో 78 మెంబర్స్ ఉన్నాం. 73 మెజార్టీతో నన్ను పెట్టి నువ్వు ఓడించాలి. కానీ నువ్వు ముందే డిక్లేర్ చేయాలి. అందుకని ఏ ఈరోజు చేస్తుండే అధ్యక్షునిగా నేను ఈనాడు ఆయననే బహిష్కరిస్తూ కొత్త నాయకత్వం ఒక దసరా తర్వాత 2 నెలల్లో మా కొత్త నాయకత్వం ఉంటుంది. ఆ కొత్త నాయకత్వంలో కొత్త నాయకత్వం ఎన్నుకుంటాం. నా ఆధ్వర్యంలో మాకు స్టేట్ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ నాయకత్వం కూడా నా అండ ఉన్నది. మీకు తర్వాత మీ అందరి సమక్షంలో మీకు కావాలనుకుంటే నేను దానికి ప్రూవ్ ఇచ్చగలుగుతా అని నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకోటి ఏంటంటే హెచ్ఎంసీ నుండి ఎవరెవరైతే దూరమైన వాళ్ళందరూ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు ఎక్కడున్నా ఏ బాధలు పడ్డా ఏదైనా కానీ హెచ్ఎంఎస్ కోసం రావాలని నా కోసం కాదు. నేను ఆల్రెడీ డిప్యూటీ సూపరింటెండెంట్ రిటైర్ అయినా, ఆల్రెడీ నేను ఒక అధ్యక్షుడు నేషనల్ అయినా కాబట్టి నాకు ఇక పెద్ద చేయాలని తప్పలేదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు వచ్చింది కాబట్టి, ఎందుకంటే ఒక సంస్థ నన్ను స్థాయికి తీసుకొచ్చింది, ఈ కంపెనీ అనే స్థాయికి ఇచ్చింది. నాకు 2 అంశాల మీద నాకు ఏమో అవసరం లేదు. కాబట్టి మీరందరూ రావాలని, మీరందరూ మళ్ళీ వచ్చి దీన్ని ఎలాగా ఇంతకుముందు హెచ్ఎంఎస్ అనేది ఒక బలమైనటువంటి యూనియన్గా, ఒక జాడీ దుర్గటువంటి ఒక సామాజిక వర్గం, అతి చిన్న సామాజిక వర్గం వచ్చి ఒక ఉన్నత స్థాయి ఒక నాయకత్వంగా నిలబెట్టినందుకు అతని ఆశయాలను సాధిస్తూ మళ్ళా ఈ దసరా అయిన తర్వాత స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ నాకు హామీ ఇచ్చింది. దాని తరఫున ఒక పెద్ద మీటింగ్ పెట్టి కొత్త కమిటీ ఉంటామని మీ అందరికీ, పత్రిక విలేకరులందరికీ, సోదరులందరికీ, ఈ సింగరేణి కార్మిక వర్గానికి అందరికీ కూడా నా హెచ్ఎంఎస్ అధ్యక్షుడిగా మనవి చేస్తున్నా. మీరు ఒకటి అడగవచ్చు, మీకు ఇప్పుడు పవర్ ఉందా అని డైరెక్ట్ అయితే ఇప్పటి వరకు ఆయన నన్ను జనరల్ బాడీ పెట్టి మీటింగ్ తీసేది కాబట్టి టీల్ జనరల్ బాడీ వచ్చేదాకా నేనే అధ్యక్షునికి. ఆయన తీయకున్న యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్. ఇంకోటి, ఒక భారతదేశ అధ్యక్షుని లెక్కనే ఈ చట్ట ప్రకారం ఒక కింది వాళ్ళు ఎటువంటి పొరపాటు చేసినా, ఎందుకంటే ఆ దానికి ఉన్నటువంటి ఆ సంస్థకు ఉన్నటువంటి లక్షణాలు ఏ లోపం చేసినా అలా బహిష్కరించేటువంటి చట్టం ఇండియాలో ఉంది. కాబట్టి దాని ప్రకారం ఆయన నన్ను ఇంకోళ్ళు పెట్టుడు కాదు, నా స్థానంలో నేనే బహిష్కరించి కొత్త కమిటీని దసరా తర్వాత గోవర్గల్లో పెద్ద మీటింగ్ పెట్టి మీ అందరి సమక్షంలో నేను కొత్త బాడీ ఎన్నుకుంటట్టు ప్రయత్నం చేస్తానని, దానికి మీ అందరి సహకారాలు ఉంటాయని ఆశిస్తూ ప్రజలకు, మీకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టేక్మాల్ మండల పరిధిలోని చంద్రుతండాలో లక్ష్మణ్ తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు, షూస్, టై, బెల్ట్, ఐడీ కార్డులను చంద్రుతండా మాజీ సర్పంచ్ సర్దార్ నేతృత్వంలో పంపిణీ చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలను ఉద్దేశించి ఎలకుర్తి కాంప్లెక్స్ హెచ్ఎం అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయడంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులను నియమించిందన్నారు. ఏదన్నా ఉంది అంటే దోచుకోలేనిది, దొంగిలించబడింది ఏదంటే విద్య, సరస్వతి. అపారమైనటువంటి విలువ, తెలివిని ఈ మేధస్సు నుంచి దొంగిలించబడింది ఇది ఒకటి ప్రపంచం మీద. ఈ రోజు రేపు చూస్తున్నాం,
ఏదో పని చేసి అది పని చేసి స్వార్థాల కోసం కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా కడుపు నిండి నిద్రపోరు ఈ భూమి మీద. ఎప్పుడు చేయి దొంగ కొట్టుకుపోతాడు, ఎవరు దోసుకుపోతాడు, ఎప్పుడు ప్రాణం తీస్తున్నాడో భయం ఉంటుంది. అది డబ్బు అక్రమంగా సంపాదించడానికి. అదే తెలివితేటలతోని ఒక మంచి చదువు చదివినందుకు సమాజంలో ఎంత విలువ ఉంటుందంటే అది చెప్పలేంత విలువ. ఒక సమాజంలో ఒక నాయకుడు నడుచుకుంటూ పోండి, ఒక మనిషి ఉద్యోగం సంపాదించుకునే విద్యావంతుడై నడుచుకుంటూ పోతే ఆయన ఎంతమంది పిల్లల కాడికి పెద్ద మనుషుల వారికి మంచి చదువుకుని పెద్ద ఉద్యోగం అంటే ఆయన గౌరవం ఇస్తారు. అందులో ఉన్న ప్రేమ డబ్బులో ఉండదు. ఇలాంటి సందర్భం గోదావరికని సబ్ డివిజన్ లోని గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసులు చెప్పే నిబంధనలను పాటించాలని గోదావరికని ఎస్పీ మమతా రమేష్ సూచించారు. గోదావరికని పట్టణంలోని రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్ గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గోదావరికని 1 టౌన్, గోదావరికని 2 టౌన్, రామగుండం సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోదావరికని ముఖ్య అతిథిగా ఏసీపీ రమేష్ హాజరై మాట్లాడుతూ మండపం నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని అన్నారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా ఆన్లైన్ లో అనుమతి పొందాలన్నారు. మండపం నిర్వహించే ప్రతి ఒక్కరూ పోలీస్, విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని, విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. మండపాల కోసం రోడ్లను పూర్తిగా బ్లాక్ చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దన్నారు. సమావేశంలో గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సీఐ ప్రసాదరావు, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, రామగుండం గోదావరికని ఎస్ఐలు పాల్గొన్నారు. మండపానికి మనం అక్కడే కదా అనే ఆలోచన, కానీ అట్లాంటివి కూడా చేయొద్దు. మండప ప్రాంగణంలో కూడా ఏదైతే మండప తర్వాత మీరు నిమజ్జనం రోజు ఒక్కొక్కరు 5 లక్షలు 6 లక్షలు పెట్టి మనం ఒకసారి మాట్లాడుకునే క్రమం లోపలనే అప్పుడే ఒక నిర్ణయం, అంటే అంతకుముందు కూడా ఉంది కానీ అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పుడు పెద్దలందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉత్సవ కమిటీ కూడా మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ప్రకటించారు. ఏమి అంటే అందరు కలిసి ఒకే రోజు రామగుండం, గోదావరికని ఈ మున్సిపల్ వారి లోపల ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఒకే రోజు నిమజ్జనం శోభాయాత్ర చేస్తే అది అందరికీ బాగుంటుంది అనేది ఒక నిర్ణయం. లాస్ట్ టైం అనుకున్నాను కమిటీ నిర్ణయంతో పెద్దలతో అందరితో కలిపి అనిపించేసి, ఎందుకంటే ఒక్కొక్కసారి 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. కానీ ఆఖరి రోజు పెద్దలు, వేద పండితులు అందరూ కలిసి నిర్ణయించిన ఏదైతే ఒక రోజు ఉందో ఆ రోజు నాడు మాత్రమే ఫైనల్ చేస్తే బాగుంటుంది అని అనుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు పెద్దలు ప్రకటించారు. ఈ నిర్ణయం మీద ఎవరికైనా కొంచెం అసంతృప్తి కలిగి లేకుంటే అట్లా కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్తే దాన్ని మనం సామరస్యంగా మాట్లాడుకుని దాన్ని అది చేసుకోవచ్చు. మా ఉద్దేశం ఏమిటి అంటే ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు ఇక్కడ ఒక పద్ధతిని స్టార్ట్ చేసి దీని ఒక పూర్తి స్థాయిలో ఎవరైనా దీని ఒక ఉదాహరణ తీసుకునే విధంగా రామగుండం లోపల నిమజ్జనం అంటే ఒక శోభయాత్ర జరుగుతుంది, ఒకే రోజు జరుగుతుంది, చాలా ప్రశాంతంగా ఎట్లా జరుగుతుంది, ప్రశాంతంగా జరిగేటట్టు మేము చూస్తాం. కానీ అందరూ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేశారనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మీద ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం ఉన్నవాళ్ళు చేతులెత్తండి. పోలీసు వాళ్ళని తిట్టుకోవాలని ఎవరైనా ఉంటే చేతులెత్తండి. కించపరచద్దు అనేది మా యొక్క మెయిన్ ఉద్దేశం. మీ పిల్లలని కూడా మేము అప్పుడు పెడతాం. వాళ్ళ పిల్లలు మోటార్ సైకిల్ తీసుకుంటే ఉందంటే మీ నాన్న బుద్ధి లేదా అని మేము ఒక దెబ్బ కొడతాం. మీ పిల్లలని దెబ్బ కొట్టడం లోపల మాకుండే ఉద్దేశం ఏంటి? లేదు ఇంతకుముందు ఇప్పుడు కొట్టట్లేదు, కానీ అప్పుడప్పుడు ఆవేశంతో ఏమైనా చెంపకుండా దెబ్బ కొడితే కొట్టుండొచ్చు. మీరు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే మిమ్మల్ని తిట్టి కానీ కొట్టి కానీ హెల్మెట్ పెట్టుకునే విధంగా చేయడం లోపల మాకు వచ్చే వ్యక్తిగతమైన లాభం కానీ క్రెడిట్ కానీ ఏముంటుంది? నేను మీ శ్రేయస్సు మాత్రమే. అదేవిధంగా నేను లాస్ట్ టైం రఘువును శశిధరయ్య అందరితో లాస్ట్ టైం అంతా అయిపోయిన తర్వాత చాలాసేపు కూర్చొని వాళ్ళతో ఆర్గ్యూ చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయించాలనేటువంటి నిర్ణయం చెప్పించి ఇప్పుడు అయ్యగారితో ప్రకటించడం, ఉత్సవంతో ప్రకటించడం చేయడం జరిగింది. ఒకటి ఒకే రోజు నిమజ్జనం. ఎందుకంటే లాస్ట్ టైం ఎన్టీపీసీల మిత్రులు కొంతమందికి వాళ్ళకి రకరకాలైనటువంటి అప్లికేషన్స్ ఉంటే ఆ రోజు మాత్రం చేయడం జరిగింది. కానీ వాళ్ళు చాలా ఖర్చు పెట్టి
చాలా పెద్ద ఎత్తున చేసేసి ఎవరికి ఆ వేలం పాటలు కొద్దిగా ముందే పెట్టుకొని అందరూ కూడా సాయంత్రం 2 గంటల కల్లా ఆ స్వామివారి విగ్రహాన్ని ఊరేగింపుతో ఉత్సాహంతో మీరు తెచ్చుకున్న రథంపై స్వామివారిని నిలుపుకొని అందరూ కూడా మంగళహారతులతో కోలాటంతో భజనలతో అందరూ కూడా చౌరస్తా వరకు వచ్చి అందరం కూడా సాయంత్రం 8 నుంచి 11 లోపు రాత్రి 11 లోపు నిమజ్జనం చేసుకొని మనం మన ఇళ్లకు వెళ్ళిపోవచ్చు. అలాగే మనం ఆ విగ్రహం ఉన్నప్పుడు మా దగ్గర మాకు ఓపిక ఉండలేదు, మేము మా కంకణం కట్టుకున్నా ఉండలేకపోతున్నామంటే దయచేసి ప్రతి దేవతలు కూడా మనం మాలాధారణ చేసుకుంటాం. అలాగే ఇదివరకు కూడా మనం ఆ వినాయక స్వామికి మాలాధారణ ఉంది, దాన్ని కూడా ఇది మనం ప్రారంభం చేసుకున్నాం. ఇదివరకు ఉంది, దీని కొత్తగా ప్రారంభం ఏం లేదు. అందరూ కూడా పాటిద్దాం. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడైతే స్వామివారు నిమజ్జనం చేస్తామో అప్పటి వరకు మాలలో ఉందాం. లేదు మాల అంటే మాకు ఇబ్బంది అయిందంటే కంకణం మీరు లోపల సంకల్పం గట్టిగా చేసుకుంటే తప్పకుండా ఉండగలుగుతారు. ఓ కంకణం కట్టుకొని లేదంటే కండువాన వేసుకోండి. అది ఏది కాకుండా మంచి మాల గంధం కలర్ బట్టలు వేసుకొని ఆ చలికి రోజు పొద్దున 9 గంటలలోపు మాలాధారణ చేసుకొని మళ్ళీ స్వామివారి నిమజ్జనం అయినాక తెల్లవారి ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో 10వ రోజు నిమజ్జనం చేస్తాం కదా, 11వ రోజు ఆ వినాయక స్వామి దగ్గరికి పోయి ఆ నిమజ్జనం మనం కూడా మాల విరమణ చేసుకోవచ్చు. అలాంటి కార్యక్రమం తప్పకుండా తీసుకోండి అందరు. ఆ భయం అనేది ఒంట్లో వస్తుంది. భయం రావాలంటే ఇప్పుడు మీరుతో మనం చెప్పించుకుంటే భయం వస్తున్నది కదా, మనకే సెల్ఫ్గా భయం ఉండాలంటే ఆయన తల్లితో భయం ఉండాలి, తండ్రితో భయం ఉండాలి. ఇప్పుడు వాళ్ళనే మనం జరుగుతున్నాం కాబట్టి ఆ భయం అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది. కాబట్టి ఆ దేవత బలం అనేది భయం అనేది ఉండాలంటే తప్పకుండా మీరు మాలాధారణ చేసుకొని 11 రోజులు మాల వేసుకొని ఆ స్వామివారి మూలమంత్రం మీకు ఎప్పుడైతే మాల వేస్తారో ఆ మూలమంత్రం చెప్తారో ఆ మూలమంత్రం పదే పదే ఉచ్చారణ చేయడం ద్వారా మీకు ఆ శక్తి అనేది ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరుగుతూ ఉంటుంది. ఆ ముఖంలో కళ వస్తుంది. ఏదైతే అక్షర లక్ష 8 పదాల గణపతి మూలమంత్రం 11 పదాల మూలమంత్రం బీజాక్షరం ఆ స్వామివారి మాల వేసేటప్పుడు మీకు ఉపదేశం చేస్తారు అయ్యారు. ఆ మంత్రాన్ని ఎప్పటికీ పదే అనుకుంటుంటే కార్యసిద్ధి అవుతుంది. తప్పకుండా దీన్ని అందరం మనం ఆచరిద్దాం, ఆదరిస్తారు. మనం కూడా మన విలువలను పెంచుకుందాం. ఇటువంటి చేస్తే మనకి చులకన. ఎందుకు చులకన అంటే మనం చేసేది మంచి కార్యక్రమాలు. ఇవి ఏ ధర్మంలో కూడా ఇతడి కార్యక్రమాలు ఉండనే ఉండవు. మనది చెప్పి అదే కాకుండా ఎక్కడైతే మన మండపాలు పెడతారో అప్పుడు కూడా ఇబ్బంది కావాలి. రోడ్లన్నీ రాకుండా వచ్చేవాళ్ళు కూడా దాని సంతోషంగా జరుపుకోవాలి. మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మన సహాయ సహకారంతో మీరు మా విశ్లేషణ కూడా మీరు డైరెక్ట్ వాళ్ళు జరుగుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జరుపుకోవాలని మీ అందరికీ ధన్యవాదాలు కోరుతూ రక్షిత సాధ్యమే వైద్యాన్ని దాంట్లో మనం జీవిస్తాను. మన ధర్మం అంటే ఎదురు వాళ్ళు కూడా ఏలు పెట్టి చూపెట్టకుండా మనం ఉండాలి. మన పెద్దలు ఉంటే మన అధికారులు ఏమన్నారు అంటే ఉత్సవ సమితి వినాయక మండపాల కదా ఏదో తాగుతారు, పట్టాలు ఆడతారు, ఇట్లాంటివన్నీ మన మీద కొన్ని రకాలమైన అపవాదాలు చేస్తున్నారు. పోలీసు అధికారులకు పెద్దలకు తెలియజేసేది ఏమనగా ఇప్పటి వరకైతే గోదావరి కన్నా అట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరగలేకుండా ఎప్పుడూ జరిగేది కాదు. మళ్ళీ కూడా ఇట్లాంటి కొంచెం సాధన నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. ఇట్లాంటి ఇట్లాంటి పదాలు ఇక్కడ జరిగినాయి కాబట్టి కానీ ఇక్కడ ఇంతమంది కూడా జరిగాయి. దాని చిన్న పిల్లలు కూడా భక్తి శ్రద్ధలతో మన పూర్వులు చేసిన ఆచార పద్ధతులను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా చాలా అన్ని వర్గాల వారిని ఏలు పెట్టి చూపెట్టకుండా మన ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. ఒకవేళ ఏమైనా సోషల్ మీడియాలో ఇలాంటి ఏమన్నా నచ్చిందంటే అధికారులు చేసుకుందాం, లేకపోతే ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. మనకు
ఏం అవసరం ఉన్నా గవర్నమెంట్తో మనం తీసుకున్నాం. మనం ఉచితకరం కట్టినాం, గవర్నమెంట్ ఇచ్చింది. ఇంకా మనకి ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయంటే గవర్నమెంట్తో కొట్లాడి తీసుకున్నాం తప్ప మనం మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోరుకుంటూ ఉత్సవాలను జరుపుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎర్లీగానే అంటే మనం అందరం కూడా మన కోఆర్డినేషన్ మీటింగ్ మున్సిపల్లో జరిగినప్పుడు 5వ తారీఖు రోజు నిమజ్జనం అని చెప్పేసి ఇది ఉత్సవ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అందరూ కూడా 5వ తారీఖు తప్ప తెల్లారి మళ్ళీ విగ్రహాలు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. వేరే ఏం లేదు, ఖచ్చితంగా 5వ తారీఖు రోజు కంప్లీట్ అయిపోవాల్సిందే. మీరు 3rd రోజు తీస్తారు, 5th రోజు తీస్తారు, 9th రోజు తీస్తారు కదా. కానీ నవరాత్రులు అయిపోయిన తర్వాత మాత్రం ప్రధాన సెంట్రల్ 11 days 10 days అని అట్లాంటివి ఏం లేవు. కమ్యూనిటీ నిర్ణయించింది కాబట్టి అందరూ కూడా 5th రోజు కంప్లీట్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు యాకయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు రామగుండం ప్రాంతానికి చెందిన సిపిఎం పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. రోగుల పట్ల వైద్యులు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల కారణంగా ఆసుపత్రికి వస్తున్న రోగులకు అనుగుణంగా వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇంకా లేకపోతే వీళ్ళకి వేరే ఎక్కువైపోయి వీళ్ళకు సెట్ కాదు. పంపిస్తారు. టీఎఫ్ ఆన్లైన్ అయిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకుంటారు. వాళ్ళు 12 గంటల తర్వాత ఈరోజు సిపిఎం పార్టీ టౌన్ కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ను ఇవాళ మేము సందర్శించడం అనేది జరిగింది. మేము ఇంతకుముందే రోజువారీగా ఇక్కడ ఉన్న సమస్యలను, పేషెంట్ల యొక్క పరిస్థితిని, బెడ్ల పరిస్థితిని తెలుసుకుంటున్నాం. ఈరోజు స్వయంగా వచ్చి సందర్శించినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ వాతావరణంతో వైరల్ ఫీవర్లు ఎక్కువ వచ్చేసి చిన్నపిల్లలకు విపరీతమైన జ్వరాలు, ఆరోగ్యాలు ఖరాబ్ కావడంతో వాళ్ళు హాస్పిటల్కు వచ్చి జాయిన్ అయినప్పుడు ఇంట్లో బెడ్లు లేకపోవడంతో ఒక్కొక్క బెడ్కు 3-4 తోటి వాళ్ళ బెడ్లలో ఉంచుతున్న పరిస్థితి ఉంది. వైద్యం మంచిగా ఉన్నప్పటికీ బెడ్ల సంఖ్య సరిగా లేకపోవడంతో ఇవాళ వాళ్ళకు ఒకరికొకరు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి. ఒక బెడ్ 4 పడుకోవటం, 3 పడుకోవటంతో అందుకు ఈ వెంటనే ఈ బెడ్ల సంఖ్యను పెంచే అవసరం అనుకుంటే వేరే వార్డు కూడా మార్చాలని కూడా సిపిఎం పార్టీ సందర్భంగా ఇక్కడ ఉండే మెడికల్ సూపరింటెండెంట్ గారికి, మరి ఆర్ఎంఓ గారికి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో ఇప్పటికీ దాదాపు రోజుకు 1500 మంది వస్తున్నట్టుగా ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు హాస్పిటల్ లెక్కలు చెప్తున్నారు. కానీ వస్తున్న సంఖ్యకు, వస్తున్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు లేరని, 84 మంది ఉన్నారని, మరో 40 మంది రావాల్సి ఉందని, తగిన సిబ్బంది కూడా కొరత ఉంది అనేది కూడా తెలియజేశారు. అంతేకాకుండా ముఖ్యంగా గుండె నిపుణులు, కిడ్నీ సమస్య, న్యూరో సర్జన్ సంబంధించి కూడా డాక్టర్లు లేకపోవడంతో మరి గోదావరికంలో కాలుష్యం ఎక్కువ, పొల్యూషన్ ఎక్కువ, దీంతో హార్ట్ అటాకులు, క్యాన్సర్ సమస్య, అస్తమా సమస్యలు, కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది. అందుకోసమే ఆ డాక్టర్లు కూడా వచ్చే విధంగా కూడా మరి సూపరింటెండెంట్ గారు కాదు, జిల్లా కలెక్టర్ గారు కూడా
స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఆ డాక్టర్ను కూడా రప్పించే విధంగా ఏర్పాటు చేయాలని కూడా సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా డాక్టర్ల సమస్య కూడా చెప్పారు. డాక్టర్లకు సరైన అకామిడేషన్స్ లేకపోతే సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో కూడా డాక్టర్ రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని ఇవాళ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకు తగిన విధంగా సౌకర్యాలను కూడా వాళ్ళ జీతాల పెంపుదల విషయం కావచ్చు, అకామిడేషన్స్ కానీ వాళ్ళ అలవెన్స్లు కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధపడి అట్టున్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో డాక్టర్ రావడానికి, పేషెంట్లను మరి కాపాడటానికి, ఈ ప్రాంత ప్రజలను కాపాడటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. మరి ఇవాళ దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్ ఇక్కడ మనం గవర్నమెంట్ తరఫున కట్టుకుంటున్నప్పటికీ, అదేవిధంగా మెడికల్ కాలేజ్ పక్కకున్నప్పటికీ మరి ఇంకా రోగుల యొక్క సమస్య పరిష్కారం కాకుండా ఉంటుందనేది మరి ఈ సందర్భంగా మాకు దృష్టికొచ్చింది. ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ తక్షణమే పరిష్కరించాలని మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎమర్జెన్సీ పరిస్థితి కూడా బాగలేదు, దాన్ని కూడా మెరుగుపరచాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ, గోదావరి టౌన్ కమిటీ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు, స్థానిక మరి శాసనసభ్యుల గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా తల్లాడలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పంచాయతీ ఆఫీస్ నందు పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎండీఓ సురేష్ బాబు, ఎంఆర్ఓ సురేష్ కుమార్, ఏవో కృష్ణారావు, ట్రైనింగ్ ఎస్ఐ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసిన వృద్ధులు, వికలాంగులు మీరందరూ ఈ కార్యక్రమానికి మీ గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం. వాళ్ళు డబ్బులు అందరికీ ఉంటాయి కానీ డాక్టర్ హృదయం ఒకరికి సాయం చేసే గుణం కొంతమందికి ఉంటుంది. ఇది మన కళాల మండలం ప్రెస్ క్లబ్ వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని, అలాగే తల్లాడ కొండేశ్వరి గారు వెంకటేష్ గారి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మనకి వచ్చేసిన మన ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు, తర్వాత పాత్రికేయ మిత్రులు, మన ఏవో కృష్ణారావు గారు, మన పంచాయతీ అలాగే కృష్ణారావు మనకు వేదిక ఇచ్చాడు. ఈ కార్యక్రమాన్ని వాళ్ళ కార్యాలయంలో ఏర్పాటు చేసినందుకు కార్యాలయ సిబ్బంది అందరికి కూడా నా నమస్కారాలు. తర్వాత వికలాంగులందరికీ పెన్షన్లు వస్తున్నాయా? పెన్షన్లు వస్తున్నాయా? ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తహసీల్దార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీఓ సురేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్కారం. నేను ఇక్కడ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మండలంలోని అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ క్లబ్ తల్లాడ వారికి, అలాగే ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంస్థ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని, ఇంకా మెరుగైన కార్యక్రమాన్ని చేపట్టి మండలంలో విజయవంతం కావాలని కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎంపీడీఓ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈవో కృష్ణారావు గారిని మాట్లాడుతున్నాను. సభకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మాతోటి అంటే మా పాత్రికేయులు, మా తల్లాడ మండలంలో ఉన్న పాత్రికేయులందరికీ కూడా ముందుగా వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కారణం ఏమిటంటే
నిరుపేదలు గుర్తించడం అనేది మా ఎంపీడీ గారు మాకు చెప్తాడు. కానీ ఇక్కడ పాత్రికేయులు మండలంలో ఎంతమంది ఉంటే అంతమంది పక్కకు వచ్చారు ఈరోజు. వారందరికీ కూడా వారు సహృదయంగా సలహా దుప్పట్లు ఇవ్వాలా, వారిని ఆదుకోవాలనే ఉద్దేశం కలిగి నన్ను అడగడం జరిగింది. ఇక్కడ టెంట్ కావాలి సార్ అని. అదే ఇప్పుడు మా తహసీల్దార్ గారు అడుగుతున్నారు, ఇదేంటి కృష్ణారావు గారి దగ్గర పెట్టలేదు. వారు కోరుకుంటే ఎక్కడైనా నేను అవకాశం ఉంటే నేను ఇస్తాను అని నేను కూడా తెలియజేశాను వారికి. ఎందుకంటే మా మిత్రులు పాత్రికేయుల పాపం వారు నేను వచ్చిన కానీ చూస్తున్నాం, మా పరిస్థితులు చూస్తున్నారు, వాళ్ళు గమనిస్తున్నారు. కానీ వారికి ఏదో న్యాయం ఏం చేయాలన్నాక నా ముందు కార్యక్రమంగా వారు అడిగినప్పుడు ఈ టేబుల్స్ కానీ టెంట్ కానీ ఎక్కడంటే అక్కడ అవకాశం ఉన్న కాడ ఏర్పాటు చేయడం అనేది మా పంచాయతీ తరఫున నేను కోరుకుంటున్నా, అది చేస్తున్నాను. అదే మీరు దృష్టిలో పెట్టుకుంటున్నా. నేను ఎందుకంటే రానులోనే ముందు పంచాయతీ అంటే ఇదంతా పంచాయతీ అనుకోవద్దు. దయచేసి మా మిత్రులు కూడా మాతో కలిసి సరదాగా మంచి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు వారికి నేను ఆ వంతు సాయంగా నేను ఇది కూడా అందిస్తున్నాను. అలాగనే వారు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చూసుకుంటే ఇంత మంచి కార్యక్రమం ఇది. ఏంటంటే పేదవాళ్ళకి సార్ అన్నట్టు హాస్పిటల్లో కూడా ఖర్చులకి డబ్బులు పూడ్చుకోలేకపోతున్న సమయంలో ఒక దుప్పటి కూడా కొనుక్కునే స్థితిలో కూడా ఉన్నారు. ఈ చలికి రానున్న రోజుల్లో చలి ఎక్కువ ఉంటుంది. ఆ చలికి ఇంట్లో ఉన్న దుప్పటి చిరిగైపోతుంటాయి, ఎన్ని రోజులు ఉంటాయి. అలాగనే మన మిత్రులు కనుక్కొని ఏం చేయాలా ఎవరికైనా అనేది ఆలోచన చేసి ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని వారు ఇంత దిగ్విజయం చేయడం మాకు కూడా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం చేయడం ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈవో కృష్ణారావు గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పల్నాడు ఎస్ఐ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద పెద్దలందరికీ నమస్కారాలు. ప్రెస్ క్లబ్ వారు ఇంత మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా బాగుంది. ఇదంతా పేద ప్రజలకు ఏముంటే అన్ని ఉండవు కాబట్టి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఇంత మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా అవుతుంది. థ్యాంక్ యూ. ఎస్ఐ గారికి కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ అధ్యక్షులు అజయ్ కుమార్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. సభాధ్యక్షులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మిత్రులు నారాయణ గారు, వేదికటువంటి తహసీల్దార్ గారు సురేష్ కుమార్ గారు, ఎంపీడీ సురేష్ బాబు గారు, ఎస్ఐ గారు వెంకటేష్ గారు, ఈవో కృష్ణారావు గారు, ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినటువంటి పౌర సలహాదారు ఎం అప్పిరెడ్డి గారు, మిగతా ప్రెస్ క్లబ్ మిత్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ గ్రామానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ప్రెస్ క్లబ్ ద్వారా గతంలో కూడా మేము అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కరోనా సమయంలో కూడా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అదే కార్యక్రమాల్లో కొనసాగింపుగా ఈ రోజు నిరుపేదలైనటువంటి వృద్ధులు, వితంతులు, వికలాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రకంగా దాతల సహకారంతో భవిష్యత్తులో కూడా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ముందుగా మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బ్రోచర్ ని ప్రారంభం అవుతుంది. బ్రోచర్ ప్రారంభం తర్వాత మనకు వచ్చినటువంటి ముఖ్య అతిథులకి సన్మానం ఉంటుంది. ఆ తర్వాత పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు బ్రోచర్ ఓపెన్ చేయవలసిందిగా తహసీల్దార్ గారిని, ఎంపీడీఓ గారిని, ఎస్ఐ గారిని, ఈఓ గారిని కోరుతున్నాం. సర్లే.
టోకన్ తీసుకోవాలి కూర్చోవాలి అందరూ కూర్చోండి టోకన్ తీసుకోవాలి టోకన్ టోకన్ తీసుకోవాలి ఇక్కడ చూడండి సార్ ఇక్కడ అలాగే ఈవో గారి చేతుల మీదుగా తీసుకో ఇట్లు నారాయణ గారి అధ్యక్షులు బిస్కెట్ ఇచ్చారా బిస్కెట్ ఇచ్చారా పోలే రెడీ గారి సార్ కొంచెం కూర్చోబెట్టి ఇబ్బంది అవుతుంది ఓకే సారు ఏమో ఇబ్బంది పడతారు లింగాపూర్ గ్రామంలో సింగరేణి ఆర్చివన్ జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సందర్భంగా సింగరేణి ఇన్ఛార్జ్ భవానీ లింగాపూర్ గ్రామం గవర్నమెంట్ స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. వర్షాకాలం సీజనల్ అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. లింగాపూర్ గ్రామ ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనం కూడా లైన్లో నిల్చున్నాం. పోయి సాయంత్రం పొద్దున సాయంత్రం గోళీగా నాకు కనిపి
అడిగితే రాపిస్ కట్టుకోవాలి కూలిపోయారు. ఓకేలే మరి 500 చిల్లర అంటే కొంచెం భయపడి ఇచ్చాను అంటే రాండమ్ కొంత మారినట్టున్నాయి. దుమ్ము బాగుందయ్యా. చెప్పులు పెట్టకండి. పట్టి రోజు అవసరం ఉంటుందమ్మా, లేదంటే మళ్ళీ కాలు అట్లా పోతుంది. సరేనా అంత కూడుకుని కానీ ఇప్పుడు ఏమైనా ఒళ్ళు నొప్పులు కానీ పరీక్ష చేస్తారు. గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగాలి 2 పూటలు. పొద్దున 2 పూటలు ఒక్కొక్క చుక్క వేసేసుకోవాలి. ఇది రోజు చప్పరించాలి రోజు ఒకటి. ఇది రాత్రి పడుకునేటప్పుడు వేసుకో గోళీ. ఇప్పుడు ఈరోజు సింగరేణి ప్రభావిత ప్రాంతమైన లింగాపురం విలేజ్లో ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది అండి. సో ఈ యొక్క క్యాంప్ వచ్చేసి మన జిఎం ఆర్జీవన్ ఏరియా డి లలిత్ కుమార్ గారిచే సహకారంతో ఆధ్వర్యంలో జరుగుతున్నదండి. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ క్యాంప్లో వచ్చేసి ఎక్కువ మన సీజనల్ డిజీజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగిందండి. సో ఈ వర్షాకాలంలో ఎక్కువ జలుబు, దగ్గు, జ్వర, విరోచనాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో వాటి మీద దృష్టి పెడుతూ వీటితో పాటు బీపీ, షుగరు, ఇతర వ్యాధులు కూడా ఈ క్యాంప్లో చూడడం జరుగుతుందండి. సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ క్యాంప్లో కూడా అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని సో ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నానండి. ఇస్తారా? సో ఏరియా ఆసుపత్రి డాక్టర్ అంబికా మేడం గారు, ఏసీఎం గారి సహకారంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగిందండి. మంచిగా వీధి చూస్తారు, మందులు ఇస్తారు, అన్ని మంచిగా చేస్తారు. అలా చదవకుండా మమ్మల్ని మంచిగా చూసారు, నెల కత్తరాట మంచిగా చూసారు. మందులు ఇస్తారు, చూస్తారు. ముసలు ఓపిక కొద్దిగా అన్ని చూస్తారు మంచిగా. మా ముసలైన సింగరం జాబ్ చేసి చెప్పు లేనా మందులు ఇస్తారు, మంచిగా మంచి మందులు ఇస్తారు. సింగరేణి వచ్చారు మంచిగా మందులు ఇస్తారు. అన్ని తీర మందులు ఇస్తారు, అన్ని తీరిచ్చారు, వీధికి ఇచ్చారు, షుగర్కి ఇచ్చారు, అన్ని చూస్తారు. ఇంటికాడ ఉన్న వాళ్ళకు చెప్తా వస్తారు. షుగర్ చూస్తారు, తలనొప్పికి చూస్తారు, షుగర్, బీపీ అన్నిటికి ఆరోగ్యానికి మొత్తం చెక్ చేసిర్రు. మంచిగా మందులు ఇస్తారు. సింగరేణి వాళ్ళు వచ్చిర్రు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.